హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బంగాళదుంపలతో ఉల్లి, వెల్లుల్లి లేకుండా కూరని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. మనము బంగాళదుంపల్ని ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి. మనము తరిగి పెట్టుకున్నటువంటి బంగాళదుంపల్లోకి కొంచెంగా ఉప్పు వేసుకొని అలానే ముందుగానే చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా పచ్చి శనగపప్పును కొంచెం నానబెట్టుకోవాలి. దాన్ని కూడా కుక్కర్‌లోనే పెట్టుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనము బంగాళదుంపల పైన ఉన్నటువంటి తొక్కని తీసేసుకోవాలి. ఈ విధంగా తొక్కలన్నీ తీసేసుకున్న తర్వాత మీకు ఇదే సైజులో బంగాళదుంపలు కావాలంటే ఉంచుకోవచ్చు. లేదంటే పెద్దవి అనిపిస్తే కొంచెం చిన్నవిగా కట్ చేసుకోవాలి. మనం ముందుగానే చిన్నవిగా కట్ చేసి ఉడకబెట్టినట్లయితే మెత్త మెత్తగా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలి. ఇంగువ, పసుపు, బంగాళదుంపలు వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మనము కూరని ఒకసారి కలిపేసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనము ఊరికే కొంచెమే వేసుకున్నాం కదా! ఇప్పుడు మనము తగినంత వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. అలానే ఈ విధంగా 2 పచ్చిమిరపకాయలు, అల్లాన్ని మనము మిక్సీ జార్‌లో మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి మిశ్రమాన్ని మనము ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కూర కలుపుకొని ఒకసారి రుచి చూసుకొని అప్పుడు మళ్ళీ కావాలంటే వేసుకోవాలి. నేను చూడండి మొత్తం వేయలేదు. ఇట్లా కొంచెం ఉంచాను. కలిపి రుచి చూసి మళ్ళీ వేసుకోవాలి. చూడండండి, ఫస్ట్ వేసింది నాకు సరిపోలేదు అనిపించిందండి. అందువల్ల మళ్ళీ అది కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. చూడండి, ఇంకా ఇప్పుడు మనము
ముందుగానే నానబెట్టి ఉడకబెట్టుకున్నటువంటి దీన్ని కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. మీకు నిమ్మకాయ వేసుకునే అలవాటు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి. మా ఇంట్లో వేసుకోము, కానీ వేసుకుంటే రుచి బాగుంటుంది. ఓకేనా అండి? ఇంతే, అయిపోయింది. ఇప్పుడు వంకాయలతో ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. వంకాయల్ని మనము శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా నీళ్ళల్లో వేసుకోవాలి, కట్ చేసుకొని. వంకాయల్ని మనము పొడవుగా కట్ చేసుకోవాలి. నీళ్ళల్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కనరెక్కకుండా ఉంటుంది. అన్ని వంకాయల్ని అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ తరిగిన తర్వాత మనము ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలి. పోపు కోసము తగినంత నూనె పోసుకొని ఈ విధంగా ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మిర్చితో పోపు పెట్టుకోవాలి. మనము ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయని వేసి కలుపుకోవాలి. వీటిని కాసేపు మగ్గించుకోవాలి. అలానే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనము కూర మగ్గింది లేనిది ఒకసారి చూసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనము ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి శనగపిండి, కారము, ఇంగువ. శనగపిండి 2 స్పూన్లు, కారము 1 స్పూను, ఇంగువ 1/2 స్పూను వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని కూరలో వేసుకోవాలి. చూడండి, కూర ఉడికిపోయిందండి. మనము కరివేపాకు కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి.